తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏం కావాలి? ప్రస్తుతం ఉన్నటువంటి లెక్క అయితే ఒకటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం మీద దృష్టి సారించాలి. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది మన వాళ్ళు ఉన్నప్పుడు విజయం ఎమ్మెల్యే సీట్ సాధించడం సాధ్యం. 70 స్థానాలు గెలవాలని లక్ష్యం పెట్టుకోవాలి. 117 స్థానాలకి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే మన దగ్గర ఉన్న ఎవడో కార్యకర్తని కాదు, బలంగా కార్యకర్తనన్నా తయారు చేసుకోవాలి, లేదా బలమైనటువంటి వ్యక్తినైనా అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ముందే ఇప్పుడే డిసైడ్ చేసేసి అధిష్టానం చేత కూడా కన్ఫర్మ్ చేయించేసేసి అతనికి మిగతా వాళ్ళందరూ అండగా ఉండే విధంగా వాళ్ళకి ఏ ఏ పదవులు రావాలో ముందుగానే చెప్పేసేసి మీకు ఇది ఇస్తామని ఇది అక్కడ ఒక నోట్ తయారు చేసుకుని పెట్టుకుని ప్రిపేర్డ్గా ముందుకెళ్ళడం బెటరు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నటువంటి రూట్లో వెళ్ళాలి. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని అందించారు. ఇవాళ రోజున అటు కేసీఆర్ టీం మీద ప్రేమ రావట్లేదు, రేవంత్ మీద అభిమానం పోతుంది. ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్నటువంటి బీజేపీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశం. కనీసం 70 సీట్లు గెలిస్తేనే అక్కడ ముందుకు వెళ్ళగలుగుతారు.